ఇక్కడికి కూడా వచ్చాడా? అతను నీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? తాగుబోతుల సంఘం అధ్యక్షుడు. ఇలాంటి వాళ్ళుంటే గవర్నమెంట్ ఇన్కమ్ కి ఏ లోటు ఉండదు. అంత హెవీ డ్రింకరా? అవునే బాబు, చూస్తుంటే తెలియట్లేదు నీకు? శైలు, వెళ్దాం పదండి, రండి. శైలు, లెట్స్ డాన్స్. కమాన్ బ్రహ్మిణి, లెట్స్ ఎంజాయ్. వద్దు శైలు, మీరు వెళ్ళండి. నేను క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తాను. హలో, మనం వచ్చింది చిల్ అవటానికి, చీర్ గర్ల్స్ లా ఉండడానికి కాదు. రా. వద్దు శైలు, ప్లీజ్. నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు డాన్స్ కూడా రాదు. ఇక్కడ ఎవరికి డాన్స్ రాదు, మ్యూజిక్ కి తగ్గట్టు ఊగిపోవడమే. కమాన్ బ్రాహ్మణి, రా బ్రహ్మణి, నా కోసం. వద్దు శైలు. కమాన్ బ్రాహ్మణి, ప్లీజ్. Please. కమాన్, నా Come on. కోసం ప్లీజ్ బ్రాహ్మణి. ప్లీజ్. నువ్వు వస్తావు, నాతో మాట్లాడతావని నేనొక్కడినే కోరుకోవాలి. నేను లేకుండా బ్రతకలేనని చెప్పి నన్ను మాత్రం జీవోత్సవం చేసి నువ్వు ఎలా వెళ్ళిపోయావు. నా మీద నీకు ప్రేమ ఉంటే, మన ప్రేమ నిజంగా నిజమైతే రా, ఒక్కసారి నా కళ్ళ ముందుకొచ్చి కనబడు సరసు. సరసు, ప్లీజ్. సరసు,
సారీ బ్రాహ్మణి. నీకిష్టం లేకపోయినా తీసుకొచ్చినందుకు, డాన్స్ చేయించినందుకు వెరీ వెరీ సారీ. నేను కూడా సారీ. నా వల్లే కదా ఇదంతా. కమాన్ గాయ్స్, ఆ వెదవ చేసిన తప్పుకి మీరు సారీ చెప్పడం ఎందుకు? లీవ్ ఇట్. శైలు, వెళ్దామా? సరే బ్రహ్మణి, బాయ్ కిషోర్. బాయ్ 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 బాయ్. బాయ్. సరసు, సరసు, నువ్వెక్కడున్నావు సరసు? ఎక్కడున్నావు సరసు? నువ్విప్పుడే కదా కనిపించావు, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయావు? డాడీ, డాడీ. రాహుల్, ఏమైంది నాన్నా? నాన్నా, ఏమైంది? ఏమైంది? ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా డాడ్? ఇన్నాళ్ళు దూరమైన సంతోషం ఒక్కసారిగా దండయాత్ర చేసింది. కన్నీళ్లతో మసకబారిన నా ప్రపంచం ఒక్కసారిగా వెలిగిపోతున్నట్టు, అరే నేను మిస్ అయిన ప్రతి ఆనందం నా కళ్ళ ముందే కదులుతున్నట్టు చాలా ఎక్సైటింగ్ గా ఉంది డాడ్. నిజమైన ప్రేమకి చావలేదని ప్రూవ్ అయింది డాడ్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కలలు నిజమై నవ్వుతూ నా ఎదురుగా కనిపించింది. అసలు అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను నా కలలో కూడా ఊహించలేదు డాడ్. ఇంతకీ నీ ఆనందానికి కారణం ఏంటి నాన్నా? నా సరస్సు నేను చూశాను డాడ్. ఏం నాన్నా చెప్పేది? అవును డాడీ. ఇన్నాళ్ళు కలలో కన్నీళ్లతో చూసిన నా సరస్సు అరే ఇంత దగ్గరగా నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది డాడ్. తన కళ్ళు, ఆ నవ్వు, ఆ అందం, ఓ గాడ్, జీవితంలో ఇంత ఎక్సైట్మెంట్ మళ్ళీ రాదు డాడ్, ఉండదు డాడ్. నాన్న రాహుల్, నాన్న రాహుల్, సరసు ఎప్పటికీ నీ ఊహల్లో మనసులో బ్రతికే ఉంటుంది నాన్న. కాని భౌతికంగా మనందరికీ దూరం అయింది. అదే నిజం. అదే నమ్మాలి, ఆ నిజంతోనే బ్రతకాలి. లేదు డాడ్, తనను చూసిన నా కళ్ళు, తెలిసిన నా మనసు నన్ను మోసం చేస్తాయా డాడ్? లేదు లేదు డాడ్, తను నా ప్రాణం డాడ్. డాడ్ నేను తన చీకట్లో అయినా గుర్తుపట్టగలను డాడ్. మౌనంగా ఉన్న తన మనసు నేను వినగలను. డాడ్, డాడ్ అసలు తను ఎంత మారిపోయిందో మీకు తెలుసా డాడ్? డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, అసలు మీరు అసలు గుర్తుపట్టలేదు డాడ్. నాన్న రాహుల్, నువ్వు ఎవరినో చూసి పొరపడి ఉంటావురా. లేదు డాడ్, నేను పొరపడడం ఏంటి? అది నా సరస్సు విషయంలో
మంచిని చెడుగా చూడడం మన ఇంట్లో మేధావులు విద్యావేత్తలకే సాధ్యం కానీ నా వల్ల కాదు డాడ్. I say shut up, Rahul. ఇన్ని రోజులు గతాన్ని శాపంగా అనుభవిస్తున్నది చాలు. నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టింది చాలు. సరసు లేదు, అది గతం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ లేని మనిషి కోసం ఇలా పిచ్చోళ్ళ మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. ఒప్పుకోవద్దు. ఏది ఒప్పుకోవద్దు? నాకు నచ్చింది చెప్పగానే ఒప్పుకుంటే మీ మేడం, మా అమ్మగారు గ్రేట్ వాగ్దేవి గారు ఎలా అవుతారు? నంబర్ 1 పొజిషన్లో ఎందుకుంటారు? సరసు ఫీనిక్స్ బర్డ్ అవునో కాదో తెలియదు కానీ నా కోసం తిరిగి వస్తుంది, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. లవ్ అంటే బియాండ్ లిమిట్స్ అని మీ మేడం, ఓ అదే మా అమ్మకి చెప్పండి. నా ప్రేమని దూరం చేస్తే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ ఆవిడికి నచ్చినట్టు మాత్రం మారనని చెప్పండి డాడ్. అదే మీ వైఫ్కి, మా అమ్మకి. కాలం గడిచే కొద్దీ సరసు అంటే నాకు ప్రేమ. పాపం మా అమ్మ, ఓ అదే మీ మేడంకి కోపమో భయమో కరెక్ట్గా తెలియడం లేదు, కానీ పెరుగుతూనే ఉంటాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజమని కూడా చెప్పండి అనే మీ మేడంకి, అదే మా అమ్మకి. రాహుల్ విల్ యూ స్టాప్ ఇట్? ఏంటిది? మ్యామ్, వీడేదో తాగి మాట్లాడుతున్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ మ్యామ్. అవును, తాగేనానయ్య. తాగిన వాళ్ళే నిజం చెప్తారు. నా సరస్సు విషయంలో నేను చెప్తున్నది నిజమన్నయ్య. సరేరా, నన్ను నేను నమ్మండి నమ్ముతాను. అన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడుకో. డిస్కషన్స్ ఏమవుతావు? రా వెళ్దాం. రారా. లేదన్నయ్య, నేను సరస్సును చూశానన్నయ్య. That's enough, Rahul. మ్యామ్, మ్యామ్ ప్లీజ్ మ్యామ్, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ప్లీజ్ మ్యామ్, నేను నమ్ముతాను రా. ప్లీజ్, నేను లోపలికి తీసుకెళ్ళాను కదా. నువ్వు వెళ్ళు, వెళ్ళు నాన్న. సరే సరే, నువ్వు వెళ్ళు నాన్న, లోపలికి వెళ్ళు. నేను నమ్ముతున్నానని చెప్తున్నాను కదా. నమ్మన్నయ్య, Come, సరస్సు please come, Rahul. చూశానన్నయ్య. అమ్మా, నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాను. టిఫిన్ తినకుండా ఎక్కడికే? ఉండు. వద్దమ్మా, ఆల్రెడీ లేట్ అయింది నాకు. నీకోసం మీ అమ్మ స్పెషల్గా పెసరట్టు ఉప్మా చేస్తే లేట్ అంటావేంటమ్మా? ఏంటి, పెసరట్టు ఉప్మానా? అయితే నేను తినే వెళ్తాను. ఇప్పుడు లేట్ అవ్వదేమో. అమ్మ చేసిన పెసరట్టు ఉప్మా కోసం నా క్లాస్ 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు. ఆంధ్రుల అభిమాన బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెసరట్టు. అమ్మ చెయ్యి పడితే అది బ్లాక్ బస్టర్ హిట్టే. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే పెళ్లి కూడా చేసుకోకుండా పెసరట్టు కోసం పుట్టింట్లోనే ఉండిపోయేలా ఉన్నావే. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? బానే గుర్తు చేసావే. కృష్ణ అని మా బంధువుల కుర్రోడు హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మంచి సంపాదన, మంచి కుటుంబం. ఒకసారి ఫోటో చూసి సరే అన్నావనుకో. అవసరం లేదు, నేనేం అనను. అది కాదే, మంచి సంబంధం. ఎంత మంచోడైనా నాకొద్దమ్మా. వద్దంటే వద్దు. నీ వయసుకి నాకు చెల్లి కూడా పుట్టేసింది. మా అమ్మ నాతో రేపే నీ పెళ్లి అంటే తల వంచి తాళి కట్టించుకున్నాను. కాని నీలా మొండి పట్టు పట్టలేదు.
మీ అమ్మతో మాట్లాడే ధైర్యం నీకు లేకపోయినా నాకు అవకాశం ఉంది. ఇప్పుడప్పుడే తలొంచేది లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడే? ఏమండి, అలా నన్ను చూస్తారేంటి? అమ్మాయికి మీరైనా చెప్పండి. ఎవరు చెప్పినా నేను మారను, నేను మాట మార్చను. నాకు ఇన్స్టిట్యూట్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అయ్యో బ్రహ్మణి, ఉల్లిపాయ పెసరట్టే నాకొద్దు. హాయ్ రాజేష్, హౌ ఆర్ యు? స్వీట్ తీసుకుని మేడం. ఏంటి విషయం? నాకు జాబ్ వచ్చింది మేడం. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. మా వాడు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివాడు. ఇంగ్లీష్ సరిగా వచ్చేదే కాదు. అందుకే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయ్యేవాడు. కానీ మీ ఇన్స్టిట్యూట్లో చేరాక మొత్తం మారిపోయాడు. నా కొడుకు లాంటి వాళ్ల భవిష్యత్తుని చక్కదిద్దే నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలమ్మా. సరే, ఉంటావమ్మా. ఇప్పుడు అర్థమైందా నా ఇన్స్టిట్యూట్ పవర్ ఏంటో? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇదంతా? ఏం మాట్లాడకుండా నుంచో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఉయ్యవే. పు, పు, పు. ఇప్పుడు వెళ్ళు. సరే. ఉమ్. అందరి కళ్ళు నా కూతురు మీదే. ఈసారి గుమ్మడికాయ దిష్టి తీయించాలి. ఇప్పటి వరకు తిట్టావు, ఇప్పుడేంటే కూతురు చూసి మురిసిపోతున్నావు. పెళ్లి చేసుకోనంటే కోపం కాని నా బ్రాహ్మణికే బంగారు తల్లి. సరసు, మై లవ్, ఎన్ని రోజులకి నా ప్రేయర్స్ని యాక్సెప్ట్ చేసావా? ఇప్పటికి నా ప్రేమని అర్థం చేసుకొని నా కోసం తిరిగి వచ్చావా? లవ్ యూ సరసు, లవ్ యూ సో మచ్. మన ప్రేమకి చావు ఉండదని చెప్తుంటే వీళ్ళంతా పిచ్చి అంటున్నారు. ఎవరేమన్నా నాకేం బాధలేదు సరసు, ఎందుకంటే నాది పిచ్చి ప్రేమ. నీకోసం చచ్చేంత ప్రేమ సరసు. ఐ లవ్ యూ సో మచ్ సరసు. ఏంటిది? ఎందుకిలా కంట్రోల్ తప్పుతున్నావు? నేను రావటం క్షణం లేట్ అయ్యుంటే ఏమయ్యేదో తెలుసా? ఎందుకు తెలీదు? కనిపించిన సరస్సును వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి. నీ ప్రేమ నిజమైతే నా సరస్సు ఎలా తిరిగి వచ్చిందో నేను కూడా అలానే తిరిగి వచ్చేవాణ్ణి కదా. ఓ సారీ, తమరు అనుకున్నది ఏదైనా చేసే పవర్ ఉంది కానీ పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చే ప్రేమ లేదు కదా. మర్చిపోయాను. అంటే ఏంటి రాహుల్? నాకు నీ మీద ప్రేమ లేదు అనుకుంటున్నావా? అంటాను.